హాయ్ నమస్తే, నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి. రాజ్యసభ సీట్లు అమ్ముకోవటం చంద్రబాబుకు ఆనవాయితీగా మారిపోయింది. ఎవరైనా మేధావులను, పార్టీకి సేవ చేసిన వాళ్ళని లేదా పార్టీలో సీనియర్ నాయకుల్ని రాజ్యసభకు పంపుతుంటారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రతిసారి అధికారంలోకి వచ్చినప్పుడల్లా టీడీపీ నుండి ఎవరిని రాజ్యసభకు పంపుతాడు అని అంటే డబ్బున్న వాళ్ళని, క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని, లేకపోతే ఎక్కువ కోట్లు పార్టీకి ఫండ్గా ఇచ్చిన వాళ్ళనే ఆయన రాజ్యసభకు పంపుతుంటాడు అని పార్టీలోనూ, ప్రజలలోనూ మరియు ఇతర పార్టీల్లోనూ కూడా ఇది బాగా బలమైన వాదనగా నిలబడింది. ఇప్పుడు సానా సతీష్కు రాజ్యసభ సీటు అప్పగించటం పట్ల, సానా సతీష్ అనే వ్యక్తికి రాజ్యసభ సీటు అప్పగిస్తున్నాను అనే ప్రకటన చేయటం పట్ల చాలామంది నేతలు చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే సానా సతీష్ అనే వ్యక్తిపై సిబిఐ కేసులున్నాయి. హవాలాలో కురేషి అనే వ్యక్తిపై కూడా ఈయనకు సంబంధాలున్నాయి. సిబిఐకే 2 కోట్లు లంచం ఇచ్చానని చెప్పుకునే వ్యక్తికి రాజ్యసభ సీటు కేటాయించటం ఏంటి అని ప్రతిపక్షాలే కాదు, అన్ని రాజకీయ పక్షాలలోని నేతలు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. సొంత పార్టీలోనే టీడీపీ సీనియర్ నాయకులు కూడా చంద్రబాబును ఇదే ప్రశ్న ప్రశ్నిస్తున్నారు. టీడీపీ సీనియర్ నాయకులకు దక్కని అవకాశం, టీడీపీ సీనియర్ నేతలకు కేటాయించని రాజ్యసభ సీట్లు డబ్బున్న వాళ్లకు, హవాలా కుంభకోణం చేసిన వాళ్లకు మరియు సిబిఐ కేసులో ఉన్న వాళ్లకు సీట్లు కేటాయించడం అంటే ఇది చాలా దారుణమైన విషయం. చంద్రబాబు నాయుడు ప్రతిసారి కూడా రాజ్యసభ సీట్లను అమ్ముకుంటుంటాడు అని ఇతర పార్టీ నేతలు, ప్రజలు కూడా ఇదే చర్చించుకుంటున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ సీటు సానా సతీష్కు కట్టబెట్టడం వల్ల రాష్ట్రంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా ఇదే విధంగా చేస్తుంటారు, రాజ్యసభ సీట్లను అమ్ముకుంటుంటారు అనే వాదన ప్రజల్లో బలంగా ఉంది.